డిసిసి అధ్యక్షుడు మాజీ ఆయన ఇంకా అందులోనే ఉన్నా అనుకుంటుండేమో. మా ఎమ్మెల్యే గారు మంచిగా సంబోధించిండు. కైలాస్ సీనన్న పాపం అని అంటే ఆ పక్కలు మాట్లాడారు, ఈ పక్కలు మాట్లాడారు, కానీ నేను కూడా మాట్లాడతాను ముంగడికి. అసలు ఏం మాట్లాడినావు? ఏమైనా సబ్జెక్ట్ ఉందని? ఆర్యవైశ్యుల గురించి నువ్వు ఆర్యవైశ్య సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చేసినట్టు మీ షబ్బీర్ సాబ్ ఏమంటాడు? బన్య మాకెళ్ళాడు, బన్య మాకెళ్ళాడు, మాటికి బన్య మాకెళ్ళాడు, ఓటే నేతలతో అయినా అని అంటావు. పక్కకే కూర్చుంటావు నువ్వు. నీకు వినబడదు అది? ఒక్కసారి మనము పక్క కూర్చొని మాట్లాడినప్పుడు మన నాయకుడు ఏం మాట్లాడుతుండు, మనము మన కులం గురించి మాట్లాడినప్పుడు నువ్వు పట్టించుకునే పరిస్థితులు ఉండవు. నువ్వు ఎట్లా కూర్చుంటావో నాకే అర్థం కాదు. పక్క కూర్చుండు. ఒక్కసారి ఈ మాటకు ఏమర్థం ఉందో నీకు తెలుసా? నీకు అసలు ఒక్కసారి ఎన్నిసార్లు అన్నాడు మీ నాయకుడు? ఎన్నిసార్లు అన్నాడు? చెప్పిరండి. బన్య మక్కలోడే ఓటీ లేదంతా కైకు దాంతో ఐసా పుకారేతో అంట. దానికి అర్థం తెలుసా మీకు? దీనికి క్షమాపణ చెప్పించే బాధ్యత నీదే. ఆర్యవైశ్య సమాజంకు క్షమాపణ చెప్పాను. నువ్వు 40 ఏళ్ళ నుంచి కూర్చుంటున్నావు కామారెడ్డి రోడ్ల మీద ఆడ ఈడ. నేను వైస్ చైర్మన్ చేసిన ఎప్పుడో భూమి పుట్టినప్పుడు చేసినావు. ఆడికెళ్ళి దానికి ఏమైంది? చైర్మన్ చేసినాక కౌన్సిలర్ ఓడిపోయినావు. కౌన్సిలర్ ఓడిపోయి ఇప్పుడు 2 వార్డులు ఉన్నాయి అంటావు. 44 నాదే, 33 నాదే. ఏమిటికి నువ్వు చేయవు పోటీ? వేరే వాళ్ళని దొరికొస్తావు, అమాయకులను. ఆడ ధనంజయని దొరికొచ్చినావు, ఇక్కడ ఆనందం దొరికొచ్చినావు, మళ్ళీ ఓడగొట్టినావు. ఏమన్నా అంటే నాకు పలుకుబడి ఉందంటావు. పబ్బం నడుపుకుంటున్నావు నువ్వు. వైశ్యులను పెట్టుకొని పబ్బం నడుపుకుంటున్నావు అన్న. నువ్వు వాసవి మాత ఆగ్రహానికి గురవుతారని మెసేజ్లు పెడతావు. ఏమిటికి గురవుతారు? నువ్వు చేసిన మంచి పనులక్క. ఒక సంఘం అధ్యక్షుడిని మీ షబ్బీర్ గుడ్డలు కూడా తీస్తా అంటే నువ్వు పక్క కూర్చొని నవ్వుతావా? సిగ్గు శరం ఉండాలి నీకు. ఏం ఊకున్నా కొద్దేమో బాగా ఎక్కేస్తున్నావు. మా నాయకుడు సప్పుడు చేయమన్నాడు. 6 ఏళ్ల నుంచి సప్పుడు కూర్చున్నాం మేము. నువ్వు సంఘంకు చేసింది ఏందో చెప్పు. ఏమన్నా అంటే ఆర్యవైశ్య సంఘం అంటావు. జిల్లా అధ్యక్షునిగా నువ్వు ఆర్యవైశ్య సంఘంకు ఒక గుడి డెవలప్ చేసినావా? సంఘంకు ₹1 జమ చేసినావా? నువ్వు ఫంక్షన్ హాల్ కట్టించినావా? కొండబైరయ్య గారు ఫంక్షన్ హాల్ కట్టించారు, నేను గుడి డెవలప్మెంట్ చేసిన. 2 ఏళ్ళు గుడి డెవలప్ చేసి అట్లా వచ్చిన మొక్కన లేదు. మేస్త్రీలను బెదిరిస్తావు, వ్యాపారస్తులను బెదిరిస్తావు. నువ్వు 40 ఏళ్లలో ఏ వ్యాపారస్తుని అండదండగా ఉన్నావు చెప్పు. మీ నాయకుడు పడాకులు కాలేస్తాడు. పడాకుల దుకాణం పెడితే చైర్మన్ పైసలు తీసుకుంటాడు, నువ్వు పైసలు తీసుకుంటావు. నువ్వు మరి వ్యాపారస్తులకు మరి అన్న మేము వ్యాపారస్తులం, మేము వైశ్యులం, మాకు ఇట్లా ఇబ్బంది పెట్టద్దు అని ఒక్కరికైనా చెప్పినావు? 40 ఏళ్ళల్లో నువ్వే పక్కకుండి అన్న యాడ్ చేస్తుండు జర కలిసినావా? ఏమిటి కలుసుడు? నీకు నిన్నన్నా మీ నాయకునికి నిన్నన్నా? గల్లీలో ఒకటి తిరుగుతే అని బెదిరిస్తావు. నువ్వు ఫోన్ చేస్తావు ఆడ కూర్చొని, ఆడ ఓడోదే లేదు. ఇక ఫోన్ చేసి తమ్మి కైలాస్ సీన్ మాట్లాడుతున్నా, ఈసారి సుధాకర్కి సపోర్ట్ చేయి. ఆయన ఓళ్ళు ఎదురుంగోళ్ళు కూడా నీకు తెలియదు. ఒక్కళ్ళు ఎంబడ తిరిగితే ఫోన్ చేసి నీ వ్యాపారం ఎట్లా నడుస్తుందని చూస్తావు. చూడు నా 39వ వార్డులు ఎంతమందిని బెదిరించిన నేను రేపు దొరకస్తా. అసవాను సోయి ఉన్నది. రాత్రి 12ంటికి ఫోన్లు చేస్తారు మీరు. ఏం మాట్లాడుతున్నాను? నీ అనుచరుడు ఏం మాట్లాడతాడు? లడ్డూలు పెడితే సిరాలు పెడితే తింటారు. మేము వచ్చి తిన్నాం, ఆర్యవైశ్యులు వచ్చి తిన్నారా? రాకపోతే రాలేదంటారు. బార్లు బుక్ చేస్తారు. మొత్తం మీ ఇక కోమటలు రాకపోతే ఇగో నయీం భాయ్ రాలేదంటుండు, షబ్బీర్ భాయ్ రాలేదంటుండు. మీ భయానికి వస్తారు వాళ్ళు వచ్చి అడిగినరా మీ ఇంట్లో? వాళ్ళు వచ్చి అన్న మాకు దాయి బియ్యుర్రి, మాకు దింపియుర్రి, మాకు ఇడ్లీలు దింపియుర్రి, సిరాలు దింపియుర్రి అని అడిగినారు. గ్రూప్లలో మెసేజ్లు పెడితే నువ్వు ఏం చేస్తున్నావు? నీ అనుచరుడు సుధాకర్ ఏమని పెడుతుండు? వైశ్య సంఘ నాయకులు అందరూ సిరా తినిపోతాడు, జిలేబీలు తినిపోతారు, గుత్తవాళ్ళు కదా. ఏం మాటలేదు? తెలుగుందా నీకేమన్నా? నీ ఏజ్ ఎంత? అన్ని లెక్కెంత? నువ్వు వాసవి మాత ఆగ్రహిస్తుందంట. మరి సుధాకర్ నా వాడికి రాకముందు నువ్వు వంతోటి తిరిగినావు, బోనస్ ఎంతోటి తిరగాలే. మరి నేను ఆర్యవైశ్యుని కాదా? మరి 24వ వార్డులో నర్సింగ్ నిలబడ్డాడు. మరి ఆడిపోయి ఎప్పుడన్నా మాట్లాడినావు ఆర్యవైశ్యుడని? వాసవి మాత దేనికి గురవుతుంది? ఆగ్రహానికి. నువ్వు పుట్టినవని గురవుతుంది. ఆమె బాధపడని దినం లేదు. సంఘం పేరు చెప్పుకొని
రాష్ట్రంలో పోయి పదవులు తెచ్చుకుంటూ 40 ఏళ్ళ నుంచి కొండపైన గారు డెవలప్ చేసారు. తర్వాత నేను డెవలప్ చేసిన వాసవి అమ్మవారు. నువ్వేం చేసినావు చెప్పు? సంఘం పేరు చెప్పుకొని హైదరాబాద్కి పోస్టులు తెచ్చుకొని అమ్మవారు మన మహాసభ ఏం చేసింది? వాళ్ళకైనా ఒక బీద ఆర్యవేశ్వరికి పెళ్లి చేసినావు నువ్వు. వంకి దుకాణం పెట్టించినావు. బెదిరించుడు, పైసలు తీసుకున్నాడు. ఏ చైర్మన్ ఉంటే ఆ చైర్మన్ వ్యాపారస్తులు బెదిరించుడు. చెప్తున్నా, వ్యాపారస్తుల జోలికి వస్తే బరాబర్ నేనున్నా. వ్యాపారస్తులందరూ ఆర్యవైశ్య సమాజం అందరికి చెప్తున్నాం మేము. బరాబర్ మా ఎమ్మెల్యే ఉన్నాడు, నేనున్నా. ఎవ్వరు భయపడేది లేదు. బెదిరించుకుంటా రాజకీయాలు చేసే నువ్వు ఇవాళ మా నాయకుడిని మాట్లాడతావు. ఎమ్మెల్సీలో పైసలు తీసుకున్నా అంటావు. నిరూపిస్తావా మరి? మీ నాయకుడిని రమ్మని, ఫస్ట్ తొలుకొని రమ్మని. నేను వస్తా. మా నాయకుడిని నేను చెప్పిండు, మసీదులో కూర్చుని పెడతావా, దర్గాలో కూర్చుని పెడతా. రా, నువ్వు కూడా రా. కూర్చొని మాట్లాడి ఆ పక్కడు మాట్లాడిండి, ఈ పక్కడు మాట్లాడిండి నువ్వు మాట్లాడతావు. సిగ్గు శరం ఉండాలి కొద్దిగానన్నా. ఆర్యవేశ వాసవి అంతా ఆగ్రహానికి గురవుతుంది అంటూ నువ్వు తిరిగింది వాళ్ళతోటి, గొడవసీతోటి, వాళ్ళతో నన్ను ఎందుకు గురవుతుంది వాసవి మాత? ఒక్కసారి ఆలోచించు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కాదు. నీకు మంచిగా సంబోధించి మా కైలాసి అన్నకు ఒక 40 ఏళ్ళ నుంచి నువ్వు చైర్మన్, వైస్ చైర్మన్ ఇచ్చిర్రు. తర్వాత ఏమి ఇచ్చిర్రు? ఎంపీ ఎలక్షన్లు వస్తే నాకు ఎమ్మెల్సీ వస్తుంది అంటూ, మున్సిపల్ ఎలక్షన్లు వస్తే కార్పొరేషన్ చైర్మన్ వస్తుంది అంటూ. ఇంకోటి ఏడొచ్చినాయి. నువ్వు ఆడనే ఉన్నావు, ఏ పోస్టులో ఆడనే ఉన్నాయి. నీకు చేసింది ఏముంది చెప్పు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వస్తుందని చెప్పుకొని తిరగలేవా? వాసవి కార్పొరేషన్ వస్తుందని చెప్పుకొని తిరగలేవా? వచ్చినది నీ దానిక ఇచ్చింది నువ్వు. ఆ రేవంత్ రెడ్డి కార్పొరేషన్ ఇచ్చిండు, రూపాయి ఇయ్యను. కార్పొరేషన్ ఆమె పదవి అయిపోయింది. పాపమ్మ కాలువసులు తక్క. ఓ బుగ్గ కారు, ఓ అసిస్టెంట్, ఒక ఆఫీసు, ఇంత జీతం. మరి పేద ఆర్యవైశ్యులకు మీరు చేసింది ఏముంది? ఇలా ఆర్యవైశ్యులకు నరేంద్ర మోడీ చేసిండు. 10% ఈడబ్ల్యూఎస్ స్కీమ్ లా మాకు రిజర్వేషన్ ఇచ్చిండు. మేము గల్లా ఎగరేసుకొని చెప్తాం. మేము భారతీయ జనతా పార్టీ, మోడీ గారు అగ్రవర్ణ జాతుల కోసం, అగ్రవర్ణ పేదల కోసం ఈ రోజు 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చిండని మేము చెప్పుకుంటాం. మీరు చేసింది ఏందో చెప్పు? బెదిరించుడు, వ్యాపారస్తుల దగ్గర డబ్బులు వసూలు చేసుడు, అన్న రమ్మన్నాడు అనుడు. ఇక కూర్చొని అటు ఇటు చూసుకుంటా వాళ్ళన్నారు వీళ్ళన్నారు. నేను మాట్లాడకపోతే మా చెప్పిపోయి ఆయన నన్ను ఈ పోస్టాలు లేకపోతే ఈ సీట్ కూడా ఉంటుందో ఉండదో అని అది ఇది మాట్లాడతాను రన్నాన్న గురించి. అవకత ఉందా నీకు? నిన్న మాట్లాడినాను అవకత ఉందా? ఒక్కడన్నా కౌన్సిలర్ గెలిచే తెలుగు లేవు వాళ్ళకు. ఏం ఊకున్నా కొద్ది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీరు. మా వ్యాపారస్తులు ఎందుకంటే ఎందుకు రాబాయి నెత్తి నొప్పి, మీ రాజకీయంలో మీరు ఏమైనా వేసుకోర్రి, మా దానికి ఎందుకు రావద్దని భయపడతారు. ఆ భయపడని మీరు చాలుగా తీసుకొని 40 ఏళ్ళ నుంచి కూర్చొని వాళ్ళ నీళ్ళని బెదిరించుకుంటా డిసిసి అధ్యక్షులని చెప్తావు, వ్యాపారస్తులను బెదిరిస్తావు. నువ్వు ఇంకా పటాకుల షాపులలో పైసలు తీసుకుంటే నువ్వు ఆపే తెలివి లేదు నీకు. ఒక్క దగ్గర నువ్వు హెల్ప్ చేసింది ఏంటంటే చూపి. సంఘంకు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఛాంబర్ ఆఫ్ కామర్స్కి కానీ దేనికి నువ్వు హెల్ప్ చేసినావు? ఏమన్నా అంటే కైలాస్ సింగ్ ఉన్నాడు, మా వైశ్యులను ఎన్కేసుకుంటావు. వైశ్యులు ఎన్కేసుకొని నువ్వు పోస్టులు సంపాదించుకుంటున్నావు. వేరేటోని ఎదగనీయవు నువ్వు. వేరే పార్టీ వాడు వైశ్యులు లీడర్ అయితే వాటిని పట్టించుకోవు. నీకు మెసులుతుంది ఇట్లా. అయ్యో బీజేపీలో ఉన్నాడు వాడు, మొత్తం బీజేపీ మయమవుతుంది. బరాబర్ ఉన్నాం. నువ్వు పట్టణార్య సంఘంలో నా పేరు తీసేపించుకో. పేరు తీసేపిస్తే పబ్లిక్ మనసులలో ఉన్నాం కాబట్టి మేము గెలిచినాం. నువ్వు పేరు తీసేపియంగానే మేము వెళ్ళిపోతామా? శ్రీకాంత్ పేరు ఉంటే నేను ప్రమాణ స్వీకారం రానంటావు కదా. నీ రాజకీయ చరిత్ర చెప్పన్నా. ఇంకా ఉంది మస్తు చెప్పేది కానీ ఇక చాలు. ఎందుకంటే అందరికీ తెలుసు కైలాస్ శ్రీనివాస్ గురించి. ఆయన ఎట్లాంటి వాడు, ఏం లెక్క అనేది. నవ్వుతారు నీ పేరు తీస్తేనే కాసీనన్న అంటారు. పాత్రికేయులకు తెలియదా దేనికి లెక్కిపోతావు? చెప్పండి దాన్ని కూడా. నోరిస్తే ఆయనతో సిగ్గుపోతుంది. మీరు ఆలోచించుకో. ఖబర్దార్ చెప్తున్నా. ఇప్పటి వరకు అంటే ఊకున్న వ్యాపారస్తుల మీద కానీ వైశ్యుల మీదకి మాట్లాడితే మంచిగా ఉండదు. ఫస్ట్ మీ సార్ నోరు అదుపులో పెట్టు. బన్యమాకలవాడు అంటే ఏమన్నట్టు? ఏం తమాషాలు చేస్తున్నారా మీరు? క్షమాపణ చెప్పి ఫస్ట్. దమ్ము ధైర్యం ఉంటే క్షమాపణ చెప్పి. మేము తిట్టాము వాళ్ళన్నా, ముస్లింలను తిట్టినామా, రెడ్డిలను తిట్టినామా, వెల్మోళ్ళని తిట్టినామా, మున్నూరు కాపులను తిట్టినాం మేము? కోమటోళ్ళంటే అల్గా దొరికినారు. పక్క కూర్చున్నప్పుడు ఇంగిత జ్ఞానం ఉండాలి. మన నాయకుడు ఫైనాన్స్ వాళ్ళను హరాస్మెంట్ చేస్తే 8 గంటలలో శాసనసభలో మాట్లాడి ఏదన్నా చిన్న చిన్న అవసరాలు ఉంటే ఆర్యవైశ్యుల దగ్గరికి పోతారు.
పైసలు తెచ్చుకుంటారు, సావులకు ఫంక్షన్లకు పైసలు తెచ్చుకుంటారని మా నాయకుడు మాట్లాడి హరాస్మెంట్ దీపేపించిన 8 గంటలు అన్ని దగ్గరలో రైడింగ్ లైన్. కామారెడ్డిలో ఎందుకు ఆయన? మా నాయకుడు ఒక చిత్తశుద్ధితో పనిచేస్తాడు. ఇలా ఆర్యవైశ్య సమాజం కోసం నిలబడ్డాడు కాబట్టి బరాబర్ ఆర్యవైశ్య వార్డులల్లో బీజేపీ గెలిచింది. గెలుస్తుంది కూడా. నువ్వు ఇట్లా చేసుకుంటా పోతే కన్మర్ అయిపోతావు. ఇక నువ్వు అవుట్డేటెడ్ కైలాస్ శ్రీనివాస్, నువ్వు అవుట్డేటెడ్. జాగ్రత్త చెప్తున్నా. ఇన్ని రోజులు ఊకున్నాం సంఘంలో, ఏదో నేనే పెద్దరికం ఉంచుకోవాలా, నేనే చెయ్యాలా. నువ్వు చేసేది ఉంటే పబ్లిక్లు ఉంటావు. నువ్వు 2 వార్డులు నీ సొంతమన్ను పాలన మిల్లని తొలికొచ్చి నువ్వు ఏమైంది? ఎంబడవాడి గెది మీరు ఏమన్నా అంటే ఆర్యవైశ్యం అంటావు. మరి ఆర్యవైశ్యం అయితే నువ్వు నా వార్డులో వాళ్ళ కోసం ప్రచారం చేసినావు. ఆలోచించుకో. ఇంకొకసారి మన స్థాయిని మర్చి మాట్లాడద్దు. ఇప్పటి వరకు నేను నా స్థాయిని మర్చి మాట్లాడలే. ఇవాళ నువ్వు మాట్లాడావు కాబట్టి నేను మాట్లాడుతున్నా. అర్థమైందా? 6 ఏళ్లలో నేను ఫ్లోర్ లీడర్గా చేసిన. నా స్థాయిని మర్చి వాళ్ళ గురించి అట్లా మాట్లాడినా నేను? ఊకున్నా కొద్ది రెచ్చిపోడు బంద్ అయ్యి మేము కూడా మాట్లాడదాం. మా దగ్గర కూడా తాకత్ ఉంది. బీజేపీ వాళ్ళతో పెట్టుకుంటే ఏమవుతుందో అందరికీ తెలుసు. మేము మాట్లాడడం చేతులలో ఉంటుంది మా పని. మాట్లాడేటోడు చెయ్యడు, చేసేటోడు మాట్లాడాడు. బీజేపీ వాళ్ళ గురించి తెలియదా? ఆలోచించుకోవాలా. ఖబర్దార్ చెప్తున్నా. ఒక్కొక్కరు మాట్లాడేటోళ్లకు ఏ మాత్రం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినా, ఏది మాట్లాడినా కానీ రేపటి నుంచి ఉంటుంది కథ. మీకు దమ్ము ధైర్యం ఉంటే వైశ్య సంఘంలో మీటింగ్ పెట్టు, నేను వచ్చి మాట్లాడతాను. నువ్వు పెడతావా? నేను పెట్టాను. మరి మీ సార్తో వస్తావా? నేను మా సార్ని దొరుకుని వస్తా. నువ్వు నిన్న మాట్లాడిన దానికి నువ్వు ప్రూఫ్ చేయాలి. ఎమ్మెల్సీ టికెట్ అమ్ముకున్నాడని అన్నావు కదా, దానికి ప్రూఫ్ చేయి. వైశ్యలోకి పట్టించుకో. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. నీకు అవకాశం లేదు. ఎమ్మెల్సీ వస్తుందంటావు, చైర్మన్ వస్తుందంటావు, కార్పొరేషన్ వస్తుందంటావు. 7 దానికి వచ్చింది నీ కార్పొరేషన్. ఆలోచించు. ఇప్పటి నుంచి మాట్లాడు బంద్ చేయి. వాడు వీడు మాట్లాడిందని నువ్వు మాట్లాడు పద్ధతి కాదు. అర్థం చేసుకో. పిచ్చి పిచ్చి మాట్లాడు ప్రేలాపనలో పోతే మాత్రం బాగుండదని చెప్తున్నాను. జై శ్రీరామ్.